హాయ్ వ్యూయర్స్, ఈరోజు అయితే మనం ఇంట్లో స్పెషల్గా చేసుకునే రైస్ ఐటమ్స్ లైక్ బగారా రైస్, బిర్యానీస్, పులావ్స్ వీటి కాంబినేషన్గా చేసుకునే దాల్చా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. కమాన్ లెట్స్ గో. సో దీనికి గాను ముందుగా మనం ఒక 1 కప్ పచ్చిశనగపప్పు తీసుకోవాలి. దాన్ని శుభ్రంగా కడుక్కొని ఒక 1 అవర్ నానపెట్టుకొని కుక్కర్లో 5 విజిల్స్ రానిచ్చుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని 4 లవంగాలు, చెక్క, పులావ్ ఆకు వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి చిట్లనివ్వండి. అలాగే జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని ఇవన్నీ బాగా వేగుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకొని దూరగా వేయించుకోండి. సో ఈ మసాలాలన్నీ వేగిన తర్వాత ఒక 2 టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్న ముక్కలు తీసి దాంట్లో వేసుకొని ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకోండి. టొమాటోస్తో పాటు మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు. ఈ రెసిపీ స్పెషాలిటీ సొరకాయ అండి, ఎక్కువ సొరకాయ ముక్కలు వేసుకుంటాం. కావాలంటే క్యారెట్, ములక్కాయలు కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. సో నేనైతే సొరకాయ టమాటో వేసుకొని కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకొని సొరకాయ ముక్కలు హాఫ్ బాయిల్ చేసుకున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, కొద్దిగా గరం మసాలా వేసి ముక్కలకు పట్టించి ఒక పెద్ద చింతపండు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానపెట్టుకున్న గుజ్జు, అలాగే ఉడికించి పెట్టుకున్న శనగపప్పు ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 1/2 లీటర్ వాటర్ వేసుకొని అది బాగా బాయిల్ అవ్వటానికి పెట్టుకోవాలండి. ఒక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెడితే ఒక 3-4 పొంగులు వచ్చి బాగా బాయిల్ అవుతుంది. మంచి టేస్ట్ వస్తుందండి. దాల్చా మనం రైస్ ఐటమ్స్లో మిక్స్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. సో ఇలా బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో ఇలా నేను ఈరోజు అయితే చికెన్ బిర్యానీతో సర్వ్ చేసుకున్నాను. ఎంతో టేస్టీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి.